వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డిపాలెం. ఈ వీడియోలో మనము టీజీఎస్సెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాము. టీజీఎస్సెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం బేస్డ్ ఆన్ ది కాలేజ్ మాత్రమే మనకి ఫీజు రీంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఏ కాలేజీలో మనం సీటు ఆప్షన్స్ పెట్టుకొని పొందాలనేది ముందుగా మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో టీజీఎస్సెట్ వెబ్సైట్లో మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఒక లింక్ ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో ఇచ్చిన ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం యాక్చువల్లీ వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ సరిగా ప్రిపేర్ చేసుకోకపోతే మనకి ఫీజు రీంబర్స్మెంట్ అనేది రాకపోవచ్చు, లేదా వచ్చిన ఫీజు రీంబర్స్మెంట్ కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఫీజు రీంబర్స్మెంట్ కరెక్ట్గా పొందాలంటే మనము ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఆధారంగా మనము వెబ్ ఆప్షన్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా అసలు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాము. సో ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ కోసం మనము tgis.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా విజిట్ చేసిన వెబ్సైట్లో మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేయాలి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఎన్ని కాలేజెస్ ఉన్నాయో మొత్తం అన్ని కాలేజెస్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా చూస్తే మనకి మొత్తంగా తెలంగాణ స్టేట్లో చూడొచ్చు. మనం ఇక్కడ 317 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 317 కాలేజెస్లో మరి అన్ని కాలేజెస్లో మనకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందా అంటే కొన్ని కాలేజెస్లో గర్ల్స్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ కోయిడ్ కాలేజెస్ ఉంటాయి. కోయిడ్ కాలేజెస్లో గర్ల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. బట్ ఎక్కడైతే ఉమెన్స్ కాలేజెస్ ఉంటాయో ఆ ఉమెన్స్ కాలేజెస్లో బాయ్స్ మాత్రం చేరడానికి అవకాశం లేదు. సో అలాగే మనకి కొన్ని కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఏ నాట్ అప్లికబుల్, ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వైడ్, కోఎడ్యుకేషన్ అని చెప్పి ఇచ్చారు. సో జస్ట్ మనం ఇప్పుడు ఒక కాలేజీ మనం ప్రైవేట్ కాలేజీ గురించి చూద్దాం. సో ప్రైవేట్ కాలేజీలో మనకి సపోజ్ మనకి సిబిఐటి కాలేజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సిబిఐటి అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ కోడ్ మనకు ముందు తెలిసి ఉండాల్సి ఉంటుంది. కాలేజ్ కోడ్ చూస్తే మనకి ఇక్కడ సిబిఐటి ఇది ప్రైవేట్ కాలేజు. సో ఈ ప్రైవేట్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే మనకి ప్రైవేట్ కాలేజ్ సిబిఐటి. సో దీని లింక్ ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి కాలేజ్ కోడ్ కనిపిస్తుంది. అది కోఎడ్యుకేషన్ కాదా కనిపిస్తుంది. రీజన్ ఉస్మానియా యూనివర్సిటీ రీజన్, టైప్ ఆఫ్ కాలేజ్ ప్రైవేట్ అని చెప్పి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి అలాగే దాని తర్వాత మనకి కాలేజ్ నేమ్ కనిపిస్తుంది. మైనార్టీ స్టేటస్ నాట్ అప్లికబుల్ అని ఉంది. ఎయిడెడ్ అన్ఎయిడెడ్ అంటే అన్ఎయిడెడ్ అని ఉంది. ఫోన్ నెంబర్, ఇక్కడ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కాలేజ్ గురించి ఇక్కడ ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కొన్ని సందేహాలు క్లియర్ చేస్తారు. అండ్ హాస్టల్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇక్కడ హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్ మాత్రం ఉంది. కాలేజ్ వచ్చి 1979లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది గండిపేట రంగారెడ్డిలో ఉంది. ఇక్కడ ఆఫర్ చేసే కోర్సెస్ వచ్చి ఎంబీఏ అండ్ ఎంసీఏ. ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 84 సీట్స్. అలాగే ఎంబీఏలో 84 సీట్స్ ఉన్నాయి. ఎంసీఏలో వచ్చి 42 సీట్స్ ఉన్నాయి. ఫీజు వచ్చి 1,10,000 ఉంది. సో ఈ ఫీజు మనకి మెయిన్గా డిపెండ్ అవుతుంది. మన ఫీజుని బట్టి మనము యాక్చువల్లీ చదువుకోగలిగే స్తోమత ఉంటే మాత్రమే ఈ కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత మనకి ఆప్షన్ పెట్టుకున్న తర్వాత సీటు వచ్చినా కూడా మనం పే చేయలేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఫీజు ఎంత ఉంది, ఏ కాలేజీలో మనం పెట్టుకోవచ్చు ఆప్షన్స్, మనం పెట్టుకోవాలనుకున్న కాలేజీలో మనకి ఫీజు కట్టుకునే స్తోమత ఉందా లేదా, ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది ఎంత వస్తుంది, ఎంత రాదు అనేది మనం డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనకి మనం చెప్పుకున్నాం కదా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనే లింక్ యూజ్ అవుతుంది. సో అలాగే మనకి ప్రైవేట్ కాలేజ్ తర్వాత మనకి ఇంకో కాలేజ్ చూద్దాం. ప్రైవేట్ అయిపోయింది. ప్రైవేట్ తర్వాత మనకి ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది. ఇక్కడ చూడండి అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది. ఇబ్రాహీంపట్నంలో ఉంది. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది. మరి దీని సెల్ఫ్ ఫైనాన్స్ మీనింగ్ ఏంటి? ఇక్కడ చూస్తే ఫీజు వచ్చి 42,000 ఉంది. బట్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇక్కడ మనకి ఒకవేళ సీట్ వచ్చినా కూడా మనకి ఫీజు రీంబర్స్మెంట్ అనేది రాదు. ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం కూడా మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే చూడండి ద కోర్స్ ఆఫర్డ్ ఇన్ ది ఇన్స్టిట్యూట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రీంబర్స్మెంట్. క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద ఫుల్ ట్యూషన్ ఫీ. సో ఇక్కడ ఎక్కడైతే సెల్ఫ్ ఫైనాన్స్ ఉందో అక్కడ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న కోర్సెస్కి మొత్తం ఫీజు రీంబర్స్మెంట్ రాదు. అసలు ఫీజు రీంబర్స్మెంట్ సున్నా వస్తుంది. అండ్ మీరు పే చేయాల్సిన అమౌంట్ మొత్తంగా ఇక్కడ ఎంత చూపించిందో అంత అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రీంబర్స్మెంట్. క్యాండిడేట్ హ్యావ్ టు పే ద ఫుల్ ట్యూషన్ ఫీ. సో ఇక్కడ ఈ 42,000 మొత్తం కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ మీనింగ్ అదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడైతే సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుందో అక్కడ ఉన్న కాలేజీలో మీరు ఆప్షన్ పెట్టారంటే దాంట్లో సీట్ వచ్చినా కూడా మొత్తం ఫీజు మీరే పే చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ నుంచి 0
మీకు వచ్చేది 0. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందా లేదా అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఇంకో కాలేజ్ చూద్దాం. ఇక్కడ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఏదైతే కోర్సెస్ ఉంటాయో ఆ కోర్సెస్కి మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్. క్యాండిడేట్ హ్యావ్ టు పే ద ఫుల్ ట్యూషన్ ఫీ. ఇక్కడ అన్నమాచార్య కాలేజ్ హైదరాబాద్లో ఉందని చెప్పి మీరు ఆప్షన్ పెట్టుకున్నా కూడా ఇక్కడ ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు మొత్తం మీరే పే చేయాల్సి ఉంటుంది. 50,000, 27,000. యాక్చువల్ ఫీజు రింబర్స్మెంట్ వచ్చేది 27,000 మాత్రమే. సో ఈ 27,000 కూడా మనకి ఈ కాలేజీలో వచ్చే అవకాశం లేదు. ఓకే, ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్కి ఫీజు రీంబర్స్మెంట్ అనేది 27,000 మాత్రమే వస్తుంది. సో ఒకవేళ ఫీజు రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే, బట్ ఇక్కడ ఈ ఫీజు రీంబర్స్మెంట్ కూడా రాదు. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు రెడ్ కలర్లో. మనకి మనం ట్యూషన్ ఫీ రీంబర్స్మెంట్ రాదు. ఓన్లీ క్యాండిడేట్ హ్యావ్ టు పే ద ఫుల్ ట్యూషన్ ఫీ అని చెప్పి ఇక్కడ అవకాశం మనకి ఆల్రెడీ ఆప్షన్లో ఇచ్చారు. కాబట్టి మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది. ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ గురించి చెప్పాం, ప్రైవేట్ గురించి చెప్పాం. వేరెవర్ ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ ఉన్న దగ్గర మాత్రం మనకి 27,000 ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. మిగతా కాలేజ్లో మాత్రం మనకి ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుందో అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నది కాబట్టి మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ నుంచి 0 ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ అయిపోయిందండి. తర్వాత మనకి ఎక్కడైనా యూనివర్సిటీ అని ఉందా చూద్దాం. ఓకే, యూనివర్సిటీ కాలేజ్ లేదా గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ అని ఇచ్చాడు చూడండి. సో సికేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో ఉంది. సో దీని గురించి చూద్దాం. ఈ గవర్నమెంట్ కాలేజీలో ఫీజు చూడండి 27,000 ఉంది. ఈ ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ 27,000 మనకి ఫీజు రీంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీ కోర్సు ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఎనీ కోర్సు మనకి ఫీజు రీంబర్స్మెంట్ 27,000 మాత్రమే వస్తుంది ఐసెట్ కౌన్సిలింగ్ ద్వారా. మిగతా మనకి ఇంజనీరింగ్ సైడ్ అయితే 35,000 వచ్చే అవకాశం ఉండేది. బట్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా ఫీజు రీంబర్స్మెంట్ ఎక్కడైతే అప్లికేబుల్ ఉంటుందో అక్కడ ఫీజు రీంబర్స్మెంట్ 27,000 మాత్రమే వస్తుంది. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గవర్నమెంట్ అని ఉంది, గవర్నమెంట్ కాలేజ్ అని అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ కాలేజ్కి యూనివర్సిటీ కాలేజ్కి డిఫరెన్స్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ అంటే మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఉంటుంది. యూనివర్సిటీ కాలేజెస్లో యూనివర్సిటీ కాన్స్టిట్యూంట్ కాలేజెస్ ఉంటాయి. సో యూనివర్సిటీ కాన్స్టిట్యూంట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ వచ్చి మనకి యూనివర్సిటీ అథారిటీస్ వాళ్ళు ఉంటారు. ఓకే, సో అది డిఫరెన్స్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొఫైల్ని బట్టి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ బట్టి తెలుస్తుంది. సో నేను ఇక్కడ మళ్ళీ ఒక గవర్నమెంట్ కాలేజ్ గురించి చెప్దాం అనుకున్నాను. ఓకే, సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది. జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇక్కడ మనకి 30,000 ఉంది. దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రాము రైట్ చూద్దాం. జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామా? కాదు, ఎందుకంటే ఇక్కడ నో అని ఉంది. సో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి దీనికి ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ వచ్చే ఫీజు రీంబర్స్మెంట్ ఎంత అంటే ఇక్కడ ఫీజు 30,000 ఉంది, కానీ మీకు వచ్చే ఫీజు మాత్రం 27,000 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కాలేజ్ ఫీజు రీంబర్స్మెంట్ యూజువల్గా మనకి ఐసెట్ కౌన్సిలింగ్ ద్వారా 27,000 మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ మనకి ఈ జేఎన్టీయూ హైదరాబాద్లో 60 సీట్లు ఉన్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్లో 60 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాన్ సెల్ఫ్ ఫైనాన్స్, అంటే మీకు ఫీజు రీంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీజు 30,000 ఉన్నా కూడా మీకు వచ్చేది మాత్రం 27,000. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది యూనివర్సిటీ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ యూనివర్సిటీ కాలేజ్ అయిపోయిన తర్వాత రైట్ మళ్ళీ ఇంకో ఏదైనా కాలేజ్ ఉందో చూద్దామండి. సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే, ఇక్కడ జేఎన్టీయూ మంతని అని ఉంది. ఇది కూడా టైప్ సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది. సో దీంట్లో కూడా చూద్దాం. దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామా? కాదు, ఇది కూడా కాదు. కాబట్టి దీంట్లో మీకు 27,000 ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వేరెవర్ మనకి ఫీజు రింబర్స్మెంట్ అప్లికేబుల్ అవ్వాలి అంటే అది నాన్ సెల్ఫ్ ఫైనాన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో యూనివర్సిటీ ఎక్కడైనా ఉందా చూద్దాం. యూనివర్సిటీ రైట్, యూనివర్సిటీ ఇక్కడ కేయూసీవీ అని ఉంది. ఇది యూనివర్సిటీ కాలేజ్. సో మనం చెప్పుకుంటున్నది ఇన్స్టిట్యూట్స్ టైప్స్ గురించి చెప్పుకుంటున్నాం ఈ వీడియోలో. దాంట్లో ఫీజు రింబర్స్మెంట్ ఎంత వస్తుంది ఏందనేది కూడా మీకు ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కేయూ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కేయూ క్యాంపస్ ఉంది. సో ఇది మనకి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామా అంటే కాదు. 35,000 ఇక్కడ ఉంది యాక్చువల్లీ, కానీ మనకు వచ్చే అమౌంట్ మాత్రం 27,000 వస్తుంది. ఐసెట్ కౌన్సిలింగ్లో ఫీజు రింబర్స్మెంట్ 27,000 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ కోర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎంత వచ్చినా రాకపోయినా కూడా మీరు చదువుకోవాలనుకుంటే మాత్రం టాప్ కాలేజ్ లిస్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. టాప్ 20 కాలేజెస్, ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక చూడండి, ఇది టాప్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజెస్ లిస్టు. సో ఇక్కడ మనం వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మీకు కావాలనుకుంటే ఈ వీడియో చూసుకోవచ్చు. ఓకే,
సో ఇది టాప్ కాలేజెస్ ఇన్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ఐసెట్ మనకి లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఈ లింకు మనకి ఇక్కడ గూగుల్ డాక్స్ స్ప్రెడ్షీట్లో కూడా ఇవ్వడం జరిగింది. కావాలనుకుంటే మీరు ఈ స్ప్రెడ్షీట్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ టాప్ కాలేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మనకి స్టూడెంట్ ప్రొఫైల్స్ ఎలా చూసుకోవాలనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ అండి. ఓకే, మీకు టాప్ 61 కాలేజెస్ ఇచ్చాను. అంటే ఎంబీఏ ఎంసీఏ రెండు కలిపి ఇచ్చాను కాబట్టి మనకి 61 కాలేజెస్ ఇచ్చాను. మొత్తంగా మనకి 317 కాలేజెస్ కానీ కోర్సెస్ కానీ సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో 317 ఉన్నాయి. ఈ 317లో కూడా మీకు 67 కాలేజెస్ టాప్ 10,000 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. వాటి లిస్ట్ నేను ఆల్రెడీ ఇక్కడ వీడియో రూపంలో ప్రొవైడ్ చేశాను. కావాలంటే వీడియో డిస్క్రిప్షన్, ఇది ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న వీడియో డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ కూడా ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆప్షన్స్ కావాలనుకుంటే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్, తర్వాత యూనివర్సిటీ అండ్ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇలాంటి కాలేజెస్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పుకున్నాం. మనకి సెల్ఫ్ ఫైనాన్స్, ప్యూర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే మాత్రం, ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే మాత్రం రాదు. సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ సైడ్ అయితే మనకి ఫీజు రింబర్స్మెంట్ 27,000 వస్తుంది. యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా కూడా 27,000 మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ కూడా మనకి 27,000 మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఎక్కడైతే అప్లికేబుల్ ఉంటుందో అక్కడ మాత్రమే మనకి 27,000 ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. మిగతా అమౌంట్ మీరు ఖచ్చితంగా పే చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ సిబిఐటి కాలేజ్లో మనకున్న కోర్సు కనుక ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్స్ కాకపోతే మీకు వచ్చే ఫీజు రింబర్స్మెంట్ 27,000 మాత్రమే వస్తుంది. మిగతా ఫీజు మొత్తం కూడా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ 1,10,000 ఫీజు ఉంటే మీరు కట్టేది 1,10,000 మైనస్ 27,000 మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. 27,000 గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా, టీజీఐసెట్కి సంబంధించిన టాప్ కాలేజెస్ ఏంటి, వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, 2023 అడ్మిషన్స్లో టాప్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉన్నాయి, ఫీజు రింబర్స్మెంట్ ఎంత ఎలిజిబుల్ ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫీజు రింబర్స్మెంట్ ఎప్పుడైతే మీకు రిలీజ్ అవుతుందో ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్, ఫీజు రింబర్స్మెంట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలనుకుంటే ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే, ప్రైవేట్ కాలేజెస్లో ఫీజు రింబర్స్మెంట్ రాని పక్షంలో ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఆ ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలి, వివిధ ప్లాట్ఫామ్లో ఏ స్కాలర్షిప్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అడ్మిషన్స్.